షాజహాన్ యుగానికి పూర్వమే తాజ్ మహల్ ఉందని సూచించేందుకు అనేక ఆధారాల్ని ఓక్ సంపాదించేశాడు. ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో అవి లేనేలేవు. శివుడి తలలేని విగ్రహం, హిందూ దేవాలయాల్లో పూజా ఆచారాలకు సాధారణంగా ఉపయోగించేటటువంటి ఇతర వస్తువులు ఉన్నాయని ఓక్ చెప్పారు. మరి తాజ్ మహల్ లోకి వెళ్లే ముందు చెప్పుల్ని విడిచిపెట్టడం సాంప్రదాయం. అయితే ఇది సమాధి అయితే ఆ అవసరమే లేదు. హిందూ దేవుడైన శివుడి రాతి చిహ్నాలన్నమాట. అటువంటి తేజోలింగాన్ని తాజ్ మహల్ లో ప్రతిష్ఠించారు. అందుకే తాజ్ మహల్ అలియాస్ తేజో మహాలయ అనే పదం కూడా వచ్చింది. ఇది చాలా మంది చెప్తున్నారు, కానీ చాలా మంది ఒప్పుకోరు. తాజ్ మహల్ ఉన్న ఆగ్రా నగరం పురాతన శివారాధన కేంద్రం. ముంతాజ్ మరణించిన 2 సంవత్సరాల లోపు పాలరాయిని ఇవ్వాలని జైపూర్ రాజుని డిమాండ్ చేశారు. షాజహాన్ నిజంగా 22 సంవత్సరాల కాలంలో తాజ్ మహల్ ని నిర్మించి ఉంటే ముంతాజ్ మరణించిన వెంటనే కాకుండా 15 సంవత్సరాల తర్వాత మాత్రమే పాలరాయి అవసరం ఉండేది. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిసే కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. దేశంలో జరిగేటటువంటి రాజకీయాలు అవ్వచ్చు, సనాతన ధర్మం అవ్వచ్చు, లేకపోతే ఇంకా మరెన్నో ఇన్సిడెంట్స్ గురించి అవ్వచ్చు, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి అది మీ వరకు రీచ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడే నాకు కూడా బోల్డ్ అనే విషయాలు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. మరి ఈ రోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ తాజ్ మహల్. ప్రపంచం మొత్తం మోసపోయింది ఒక్క కట్టడం విషయంలో. ప్రపంచం మోసపోయిందని ప్రొఫెసర్ పిఎన్ ఓక్ చెప్పారు. ఓక్ తన పుస్తకం తాజ్ మహల్ ది ట్రూ స్టోరీలో తాజ్ మహల్ అనేది ముంతాజ్ సమాధి కాదని, శివుడి పురాతన హిందూ దేవాలయం అని చెప్పారు. ఓక్ తన పరిశోధనలో శివాలయం ప్యాలెస్ ని అప్పటి జైపూర్ మహారాజా జైసింగ్ నుంచి షాజహాన్ స్వాధీనం చేసుకున్నట్లు కనుగొన్నారనమాట. అయితే తాజ్ మహల్ పేరుతో ఓక్ వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అల్జీరియా వరకు ఏ ముస్లిం దేశాల్లోనూ మహల్ అనే పదాన్ని భవనం కోసం ఉపయోగించినట్లే లేదు. అయితే తాజ్ మహల్ అనే పదం ముంతాజ్ మహల్ నుంచి వచ్చిందనేది అన్సైంటిఫిక్ అన్నమాట. ఇందుకు కారణాలైతే ఉన్నాయి, 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, ఆమె పేరు ముంతాజ్ మహల్ కాదు, ముంతాజ్ ఉల్ జమానీ. రెండోది, ఒక స్త్రీ పేరు నుంచి మొదటి 3 అక్షరాలు ముమ్ని వదిలివేయలేం కదా, మిగిలింది భవనానికి పేరుగా ఉంటుంది. తాజ్ మహల్ తేజో మహాలయ లేదా శివ ప్యాలెస్ నుంచి ఏర్పడిందనమాట. ముంతాజ్ షాజహాన్ల ప్రేమ కథను చరిత్రకారులు తప్పుదోవ పట్టించారని ఆర్కియాలజిస్టులు సృష్టించిన అద్భుత కథ అని ఓక్ చెప్పేశారనమాట. షాజహాన్ యుగానికి పూర్వమే తాజ్ మహల్ ఉందని సూచించేందుకు అనేక ఆధారాల్ని ఓక్ సంపాదించేశాడు. సో అవేంటంటే తాజ్ మహల్ సమాధి కాదని, హిందూ దేవాలయం అని విశ్వసించేందుకు అనేక విషయాలను ప్రొఫెసర్ ఓక్ లేవనెత్తారు. తాజ్ మహల్లోని అనేక గదులు షాజహాన్ కాలం నుంచే మూసివేశారు. ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో అవి లేనేలేవు. శివుడి తలలేని విగ్రహం, హిందూ దేవాలయాల్లో పూజా ఆచారాలకు సాధారణంగా ఉపయోగించేటటువంటి ఇతర వస్తువులు ఉన్నాయని ఓక్ చెప్పారు. అయితే షాజహాన్ కాలం నుంచి అనేక మంది యూరోపియన్ సందర్శకులు ఈ భవనాన్ని తాజ్ ఏ మహల్ అని పిలిచేందుకు అనేక రికార్డులు ఉన్నాయని చెప్పారు. అయితే సమాధి అనేది భవనం కాదు. హుమాయూన్, అక్బర్, ముంతాజ్, ఎత్మాద్ ఉద్ దౌలా, అలాగే సఫద్ జంగ్ ఇలా చనిపోయిన ముస్లిం రాజవంశీయులు ఎవ్వరు మరణించినా వారి శవాలను హిందూ దేవాలయాల్లో పూడ్చిపెట్టేవాళ్ళు. అంతేకాకుండా తాజ్ ఒక శ్మశాన వాటికాన్ని విశ్వసిస్తే దానికి మహల్ అనే భవనం అనే పదం ఎందుకు వస్తుంది, ఎందుకు వర్తిస్తుంది? తాజ్ మహల్ అనే పదం మొఘల్ కోటల్లో ఎక్కడా కూడా కనిపించదు. అయితే తాజ్ మహల్ అనే 2 భాగాలు సంస్కృత మూలానికి చెందినవి. తాజ్ మహల్ అనే ఈ పదం శివాలయాన్ని సూచించేటటువంటి సంస్కృత పదం తేజో మహల్ నుంచే వచ్చింది కదా. మరి తాజ్ మహల్ లోకి వెళ్లే ముందు చెప్పుల్ని విడిచిపెట్టడం సాంప్రదాయం. అయితే ఇది సమాధి అయితే ఆ అవసరమే లేదు. ఎందుకంటే శ్మశాన వాటికలోకి చెప్పులు తీసేసి ఎవరు వెళ్లరు కదా. తాజ్ మహల్ బేస్ స్లాబ్ వద్ద పాలరాతి నేలమాలిగలపై శివుడి విగ్రహం ఉంది. అయితే భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. తేజో మహాలయ అలియాస్ తాజ్ మహల్, నాగనాథేశ్వర్ అని చెప్పి పిలువబడే వాటిలో అది కూడా ఒకటి అనమాట. ఎందుకంటే దాని పారాపెట్ నాగబాము బొమ్మలతో చుట్టబడి ఉంది. షాజహాన్ దానిని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పవిత్ర దేవాలయం తన హిందుత్వాన్ని అయితే కోల్పోయింది. విశ్వకర్మ వాస్తు శాస్త్రం అనే పేరుతో ఉన్నటువంటి వాస్తు శిల్పంపై ప్రసిద్ధ హిందూ గ్రంథం శివలింగాల్లో తేజోలింగాన్ని ప్రస్తావిస్తుంది. అంటే హిందూ దేవుడైన శివుడి రాతి చిహ్నాలన్నమాట. అటువంటి తేజోలింగాన్ని తాజ్ మహల్ లో ప్రతిష్ఠించారు. అందుకే తాజ్ మహల్ అలియాస్ తేజో మహాలయ అనే పదం కూడా వచ్చింది. ఇది చాలా మంది చెప్తున్నారు, కానీ చాలా మంది ఒప్పుకోరు. తాజ్ మహల్ ఉన్న ఆగ్రా నగరం పురాతన శివారాధన కేంద్రం. సో అక్కడ నివసించినటువంటి సనాతీయులు ఉంటారు కదా, శ్రావణ మాసంలో ప్రతి రాత్రి భోజనం చేసే ముందు 5 దేవాలయాల్లో పూజించే సంప్రదాయాన్ని చాలా కాలంగా కొనసాగిస్తున్నారు.
కొన్ని శతాబ్దాలుగా ఆగ్రా నివాసులు కేవలం 4 ప్రముఖ శివాలయాల్లో మాత్రమే పూజలు చేస్తుండడంలో సంతృప్తి చెందాల్సి వచ్చింది. వారి పూర్వీకులు ఆరాధించే 5వ శివుడి జాడను వాళ్ళు కోల్పోవాల్సి వచ్చింది. స్పష్టంగా 5వ శివుడైన ఆగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్ అంటే ఆగ్రా యొక్క లార్డ్ గ్రేట్ గాడ్ అన్నమాట. కోబ్రాస్ రాజు యొక్క దేవత. తేజోమహలే అలియాస్ తాజ్ మహల్లో ప్రతిష్ఠించబడ్డాడనమాట. షాజహాన్ యొక్క సొంత ఆస్థాన చరిత్ర ప్రకారం 1631 నుంచి 1653 వరకు 22 సంవత్సరాలకు పైగా షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం తాజ్ మహల్ ని నిర్మించాడు. ముంతాజ్ మరణించిన 2 సంవత్సరాల లోపు పాలరాయిని ఇవ్వాలని జైపూర్ రాజుని డిమాండ్ చేశారు. షాజహాన్ నిజంగా 22 సంవత్సరాల కాలంలో తాజ్ మహల్ ని నిర్మించి ఉంటే ముంతాజ్ మరణించిన వెంటనే కాకుండా 15 సంవత్సరాల తర్వాత మాత్రమే పాలరాయి అవసరం ఉండేది. ఒకవేళ ముందుగానే పాలరాయిని షాజహాన్ కొన్నాడు అనుకుంటే కూడా ఎక్కడా కూడా స్టోన్ వాల్యూ కానీ పరిమాణం కానీ చెప్పలేదు. ఆగ్రాకు వచ్చిన బ్రిటిష్ టూరిస్ట్ పీటర్ ముండి 1632లో అంటే ముంతాజ్ మరణించిన 1 సంవత్సరానికి ముందే ఆగ్రాలో తాజ్ మహల్ ఉందని తన బుక్ లో రాసుకున్నాడు. తాజ్ మహల్ 4 మూలల్లో ఉన్న గోపురం హిందూ దేవాలయాల సార్వత్రిక లక్షణం అన్నమాట. పునాది మూలల్లో ఉన్న 4 పాలరాతి స్తంభాలు హిందూ శైలికి చెందినవి. సో వీటిని రాత్రిపూట దీపం టవర్లుగా, పగటిపూట వాచ్ టవర్లుగా ఉపయోగిస్తున్నారు. ఇటువంటి టవర్లు పవిత్ర ప్రాంగణాలను గుర్తించడానికి ఉపయోగపడతాయి. సో హిందూ వివాహ పీఠాలు మరియు సత్యనారాయణ దేవుని ఆరాధన కోసం ఏర్పాటు చేయబడిన పీఠం. 4 మూలాల్లో స్తంభాలను మనం చూసే ఉంటాం కదా. తాజ్ మహల్ యొక్క అష్టభుజి ఆకారానికి ప్రత్యేక హిందూ ప్రాముఖ్యత ఉంది. హిందువులు మాత్రమే 8 దిక్కులకు ప్రత్యేక పేర్లను పెట్టారు. ఖగోళ కాపలాదారులను కూడా కేటాయించారు. శిఖరం స్వర్గాన్ని అయితే చూపిస్తుంది, అయితే పునాది అంతర్ప్రపంచాన్ని చూపిస్తుంది. హిందూ కోటలు, నగరాలు, రాజభవనాలు మరియు దేవాలయాలు సాధారణంగా అష్టభుజి లేఅవుట్ లేదా కొన్ని అష్టభుజ లక్షణాలను కలిగి ఉంటాయి. సో దానివల్ల హిందువుల విశ్వాసం ప్రకారం రాజు లేదా దేవుడు అధికారంలో ఉన్న 10 దిక్కులను శిఖరం మరియు పునాదితో కలిపి ఉంటాయన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే మనల్ని ఆశ్చర్యానికి గురి చేసే చాలా విషయాలు ఉంటాయి. అయితే ప్రొఫెసర్ ఓక్ తన పుస్తకంలో తాజ్ మహల్ హిందూ దేవాలయం అని చెప్పేందుకు 108 కారణాలను కూడా చెప్పాడు. మనం ఇప్పటి వరకు తెలుసుకున్నది కేవలం 20 విషయాలు మాత్రమే. మరి మీరేమంటారో కామెంట్ తెలియచేయండి. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా దాని మీద లోటస్ బొమ్మలు ఉంటాయి, ఇంకా రకరకాల బొమ్మలు గోడల చుట్టూ ఉంటాయి. ఇలా ఎన్నో ఆధారాలు కనిపిస్తూనే ఉంటాయి. మరి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కూడా ఎందుకు ధైర్యం చేయలేకపోతుందో, అసలు ఆ గదుల్లో ఏమున్నాయో ఒక్కసారి తలుపులు తెరిచి చూస్తే చాలా బాగుంటుందేమో అని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్లో తెలియజేయండి. అలాగే నా వీడియోస్ మీకు వెంటనే రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.